ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా విశాఖ పశ్చిమ శాసనసభ్యులు ఘనబాబు ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద టీచర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటు సభ్యులు భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి కూటమి ప్రభుత్వం బలపరిచిన శాసన మండలికి పోటీ చేస్తున్న పాలక పార్టీ రఘువర్మకి 1 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు చిరంజీవి, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికిన తర్వాత వారికి ఈరోజు సమావేశం గోపాలపట్ల ఉపాధ్యాయులతో నిర్వహించడం జరిగింది. వారందరి మద్దతు కూడగట్టడం జరిగింది. ఏదైతే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తి గతంలో కూడా మేము అధికారంలో లేనప్పుడు అప్పటి పాలన పైన తీవ్ర వ్యతిరేకతలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను సమాయత్తం చేయడమే కాకుండా రఘువర్మ గారు ఎప్పటికప్పుడు ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో వాటిపైన వేటిపైన శ్రద్ధ చూపించాలనేటువంటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో వారు మద్దతు పలకడమే కాకుండా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి విషయాన్ని కూడా వారితో చర్చించేటువంటి పరిస్థితి. ఆ రకంగా వారి సాన్నిహిత్యాన్ని ఈరోజు ఉపాధ్యాయుల తాలూకా మనోభావాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సరైన వ్యక్తిగా నిర్ణయం తీసుకొని ఈరోజు రఘువర్మ గారికి మద్దతు పలుకుతూ, మరి వాటికి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం నుంచి అభ్యర్థిగా నిలబడిన శంకర్ శ్రీనివాస్ గారు కానీ వారు కూడా డ్రాప్ అయ్యి మద్దతు ఇవ్వడం, ఇటు తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలందరం కూడా ఈరోజు మద్దతు పలుకుతుంది. గత కొన్ని రోజులుగా ఆల్రెడీ మీ అందరూ చూస్తున్నారు, ఇండియా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన రఘువర్మ గారికి మద్దతు పలకడము, దాని తర్వాత ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అపోస్మా తరఫున పోటీ చేస్తున్న శంకర్ శ్రీనివాస్ గారు కూడా ఆయన రేస్ నుంచి ఆయన అభ్యర్థిత్వం విరమించుకొని ఇవాళ వర్మ గారికి మద్దతు పలికారు. అందుకే ఇవాళ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఘనబాబు గారు ఆర్గనైజ్ చేసిన టీచర్స్ మీటింగ్లో కూడా ఆయన ఆలోచనలు చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి గారు ముందుండి ఆల్మోస్ట్ అభ్యర్థిలాగా పనిచేస్తున్నారు. ఏంటంటే కారణం, మా సపోర్ట్ అనేది జస్ట్ ఒక 6-7 రోజుల క్రితం ఇవ్వడం వల్ల చాలా గ్రౌండ్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రుల ద్వారా ఇంకెక్కువ మేము కవర్ చేయగలుగుతాము. ఇవాళ ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే గవర్నమెంట్ ఆలోచన, మంత్రి గారి ఆలోచనతో చాలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే ఒక అభ్యర్థి గెలిస్తే ప్రశ్నించడం కన్నా, ఇందాక బాగా చెప్పారు చిరంజీవి గారు, పరిష్కారాలు మనం బాగా అచీవ్ చేయగలుగుతాం. కాబట్టి అట్లాంటి ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇవాళ అందరినీ కోరుతున్నాము, యూనియన్స్లో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటుని ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు రఘువర్మ గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.